ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-డి కేటగిరీ నుంచి బీసీ-ఏ-లోనికి మార్చాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ-ఏ-లోనికి మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నెల్లి రమేష్, సాధు శ్రీధర్, కుమ్రయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యం లోపల ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మారవాలనే ఉద్దేశంతో ఎస్సీ ప్రెసిడెంట్ అయినటువంటి అప్పుడు ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆనాడు అభయాస్తంలో 6 గ్యారెంటీల లోపల ఉన్నటువంటి ఈ బీసీ-డి ముదిరాజులను బీసీ-డి నుంచి ఏలోకి మారుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అభయాస్తం లోపల వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. ఆ ప్రకారంగా రాష్ట్రంలో మొత్తంలో కూడా ముదిరాజ్ కుటుంబ సభ్యులైన ముదిరాజ్ అందరూ కూడా ప్రతి ఒక్క మండల ఆఫీసుల లోపల ఈరోజు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఉంది. 15వ తేదీ నుంచి 20 లోపల ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో మేము ముదిరాజ్ బంధువులు అందరం కలిసి కూడా గౌరవ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారికి వినతి పత్రం జరిగింది. రాష్ట్ర మేరకు మన అప్పటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి నేటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా చిరకాల కోరిక అయినటువంటి బీసీ-డి నుంచి ఏలోకి మారవాలని మేమందరం ముదిరాజు బంధువులందరం కూడా ముదిరాజు కులస్తులందరం కూడా ఆయనకు విన్నవించడం జరుగుతుంది. కేవలం ఈ ముదిరాజులు తెలుగు వాళ్ళు ముదిరాజని, తెనుగులని, ముత్రాజని రకరకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మేజర్గా బీసీ కులాల్లో ఎక్కువ ఉన్నటువంటి ముత్రాజ్ కులము దీన్ని బీసీఏలకు మార్చి బాగా వెనుకబడి ఉండాలి. మా కులంలో వెనుకబడి ఉన్నాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా బీసీఏలకు మారవాలని మేమందరం విన్నవిస్తున్నాము. జై ముదిరాజ్.